అంటే ఎగువ నుంచి వర్షాలు కురుస్తున్నాయి. వరద నీరు కిందకి రావడం సహజం. ఎక్కడైనా పల్ల ప్రాంతం ఉంటే కొంత నీరు చేరడం అనేది మళ్ళీ ఎండిపోవడం సహజం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గాని, లేకపోతే ఆ వైసీపీ నాయకులు గాని ఎప్పుడెప్పుడు నీళ్లు వస్తాయా? లేకపోతే అసలు అమరావతి మీద విష ప్రచారం ఇంత ఈ స్థాయిలో గూడా ప్రజలు నిన్ను తిరస్కరించి 11 సీట్లు ఇచ్చినా గూడా ఇంకా అమరావతి మునిగిపోతుంది. అసలు సచివాలయంలో దీంట్లో వచ్చేసినియి లేతే హైకోర్టు మునిగిపోతుందని ఈ ప్రచారాలని ఎలా చూడాలంటారు? ఏం చెప్తారు మీరు అమరావతి? ఇవాళ వీళ్ళందరూ కలిసి నేను ఒక మాట అండి, వర్షాలు పడుతున్నాయి. నిన్న బాలకృష్ణ గారు బసవతారకం హాస్పిటల్ ఒకటి శంకుస్థాపన చేయడం అన్ని మీడియాలు కవర్ చేసినాయి కదా. వాళ్ళ బ్లూ మీడియా తప్ప అన్ని కవర్ చేసినాయి. మరి దాంట్లో ఎక్కడ నీళ్లు ఉండయి అని చూపించారు వాళ్ళు. మరి నిన్న రామారావు గారి విగ్రహం ఒకటి తుళ్ళూరులో శంకుస్థాపన చేశారు. అక్కడికి జనం తెగ వెళ్ళారు. అక్కడ నీళ్లు మరి చూపించపోయారు మీరు? వీళ్ళందరూ అండి లేచిన కానించి వీళ్ళు చేసిన పాపం ఈ 5 ఏళ్లలో తూటాకోడి వీళ్ళు అసలు ఎక్కడ తూటాకు కూడా ఈ ప్రభుత్వం వచ్చాక లారీలు మోసి బయటికి వేసారండి. ఆ తూటాకు అంత నీళ్ళల్లో మెయిన్ నీళ్లు పోవటానికి కారణం కూడా ఆ తూటాకోటి. మరి పాలవాగు పోవటానికి బాబు గారు అటు పక్కన కొంత పోవాలని చెప్పేసి నీళ్లు టీఎంసీలు ఇన్ని టీఎంసీలు పోతాయని చెప్పి ఆయన ఒకటి ఏర్పాటు చేస్తే దాన్ని మూసేసాడు ఈ 5 ఏళ్లలో. అసలు బయట చొక్క నీళ్లు పోనీయకుండా దాన్ని క్లోజ్ చేసేసారు. బాబు గారు పెట్టాడు అది. అదొకటి కొండవీటి వాగి ఎత్తిపోతలు పెట్టాడు ఆయన. పెడితే ఈయన అసలు దాన్ని వదలడు. నిండి జనం నీళ్లు తన్ని ఇటు వచ్చేదా పోయినసారి కూడా గొడవ చేస్తే దేవినేని ఉమా గారు జనం గొడవ చేస్తే అప్పుడు ఓపెన్ చేశారు అది. ఆ తీరులో ఈ 5 ఏళ్ళు నీళ్ళన్నీ నిలవబెట్టి అమరావతి మునిగిపోతుంది, అమరావతి లేచిన కాంచి అమరావతి మునిగిపోతుంది అంటున్నావు కానీ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, బంజారా హిల్స్ అవి అంత కాస్ట్లీ ప్లేస్లు అయ్యి వాళ్ళు మునిగిపోతున్నాయి. ఎప్పుడు మునగని కూడా మునిగిపోతున్నాయి. వాళ్ళ వర్షం నీళ్లు ఒక్కోటి 10 సెంటీమీటర్లు 16 సెంటీమీటర్లు వాన మనం ఎరుగుతామండి ఎన్నాళ్ళలో. అంత వానలు పడి పైనుంచి వరదలు వచ్చి నీళ్లు వస్తుంటే ఇంకేముంది, అమరావతి మునిగిపోతుంది. నేను 50+ వచ్చానండి. నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. మరి నాకేనాడు తెలియదు ఈ నీళ్లు పోవటం కానీ ఇవన్నీ వీళ్ళు గోల్ చేయటమే. ఇప్పుడు పొలాల్లో ఒకరోజు వచ్చినా కూడా మాకు పొలాలు ఉన్నప్పుడు అరటి తోటలు ఉన్నప్పుడు ఇట్లా బాగా వరద వస్తే ఒకరోజు ఓట దిగిద్ది కరకట్ట నుంచి ఈ దరికొండ పొలాలు కూడా దిగి తెల్లారే అసలు వెళ్ళిపోతాయి. ఎండవాను వెళ్ళిపోతాయి. మాకు అసలు అట్లా ఎప్పుడు మునగాలి అదేమీ లేదు. మెయిన్ మాకు ప్లస్ ఏంటంటే ప్రకాశం బ్యారేజీ పక్కనే ఎన్ని నీళ్ళు వచ్చినా వదిలేస్తారు, అటు వెళ్ళిపోతాయి సముద్రంలోకి. కాబట్టి వీళ్ళు చేసే పిచ్చి మాటలు ఎక్కడికక్కడ అన్ని మూసేశాడండి. పోయి తుళ్ళూరు మొదట్లో కూడా నీళ్లు పోవటానికి వంతెన కట్టాడు బాబు గారు. అది కూడా వీళ్ళు క్లోజ్ చేశారు. అసలు పానీయకుండా అంతా మట్టి చేసేసి దానికి నీళ్లు పానీయకుండా అడ్డం పెట్టారు. ఇలాంటివి ఎట్లా పోతాయి నీళ్లు? బాబు గారు ప్లాన్ గానే అమరావతికి ఎక్కడన్నా నీళ్లు సర్దు ఉంటే దాన్ని చూడాలి, పొలాలు కనుక నీళ్లు సర్దు ఉంటే అది పోవాలని ఆయన ఇంజనీర్తో ప్లాన్ లేపించి పెడితే మీరు అవి మొత్తం పూర్తి చేసి ఆ పాపం వెళ్తేనండి ఇప్పుడు నీళ్ళు నిలబడటానికి కూడా జగన్మోహన్ రెడ్డి పాపమే 5 ఏళ్ళు దీన్ని పడుకోబెట్టి ఏం చెయ్యొద్దు, ఎవరు వచ్చినా ఇది మునిగిపోద్ది, ఇది అయిపోద్ది అని చెప్పాడు. ఏటమ్మటే నీళ్ళు జనం ఉండారు, ఏం బాటలు లేదు. లంకల్లో కూడా ఉండారు, ఇంకా లోపల లంకల్లో కూడా ఉండారండి ఫ్యామిలీలు. ఇంకా వాళ్ళు ఎవరు ఊళ్ళోకి రాలా. ఇంకా అది బాగా వచ్చి ఏరు పై నుంచి వస్తే అప్పుడు వాళ్ళు ఊళ్ళోకి వచ్చి ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళు రాలా, ఆడే ఉండారు. ఇంకా ఈ మాత్రానికి ఏదన్నా జరగని సాక్షి మీడియా సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా అమరావతి మీద పడతాయి. వీళ్ళు అమరావతి గోవిందనామంలాగా స్మరించి మా అమరావతికి ఆంధ్ర రాష్ట్రం రాజధాని బాగా బలం పెంచారు. ఇప్పటికైనా అది మానుకోవాలి. ఈయనకి అసలు జగన్మోహన్ రెడ్డి గారి సిగ్గు కూడా లేదు. వాళ్ళు నీ ఇలాకాలో 2 ఓడిపోయావు నువ్వు. ఓడిపోతే ఇంకా నేను ఓడిపోలేదని చెప్పేసి నేను కోర్టుకు ఎక్కుతున్నావు సిగ్గు లేకుండా. కోర్టులను ఏమాత్రం గౌరవించే మహారాజు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి పెద్దపేట వేసే వాళ్ళకి మళ్ళీ కోర్టు బాట అవినాష్ రెడ్డి ఒకడు జగన్మోహన్ రెడ్డి తగును రమ్మా అని నువ్వు ఎక్కడో ఉండి నీ తమ్ముడు అన్నవుతాడో మానిటర్ చేపిస్తున్నావు. పోండి, చెయ్యండి, అరవండి. వాళ్ళు రిగ్గింగ్ చేశారని చెప్ప ఇన్నాళ్ళు మీరు చేసిన పని అదే పులివెందులో. ఇప్పటికన్నా మా ఓటు హక్కు వినియోగించుకున్నాం 30 ఏళ్ళకన్నా నవ్వుకుంటున్నారు. సంతోషపడిపోయి ఓట్లు వేస్తే ఆ మాట అంటున్నారు. అవి ఓడిపోయింది కాక నువ్వు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడి ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా అంటే జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా అర్థం కావట్లేదండి. జగన్మోహన్ రెడ్డికి అయితే ఇయే చివరి ఎన్నికలని మేము అనుకుంటున్నామండి. మొన్నటి దాకా ఆయన అన్నాడు కదా, నిన్న కూడా అంటున్నాడు కదా, బాబు గారు ఈ చివరి ఎన్నికలు కృష్ణారామ అనుకో, నువ్వెందుకని చెప్పి నువ్వు అనుకో అదేదో కృష్ణారామ. ఎందుకంటే నువ్వు ఏడుండో ఉపయోగం లేదు. గత 5 ఏళ్ళలో మాకేం ఉపయోగం చేయలే. నువ్వు రాష్ట్రానికి కూడా ఒక అభివృద్ధి, ఒక రూపాయి ఆదాయం తెచ్చా ఏం చేయలే. ఉండయన్నీ తనఖాలు పెట్టి నీ ఓటు బ్యాంకు పెంచుకోవడానికి పథకాల రూపంలో ఇచ్చావు కానీ నువ్వు ఏమీ చేయలేదు. ఎప్పటికైనా నోరు మూసుకుంటే బాగుంటుందండి. అమరావతి మీద వీళ్ళు ఎంతైతే ఇషం కక్కుతారో అంత పైకి లేసిద్ది అమరావతి. గత 5 ఏళ్లలో కూడా పదే
అధికారం చేతిలో పెట్టుకుని అమరావతికి ఏది చేయకపోగా ఇంకేముంది అసలు అమరావతి మన ముప్పు ప్రాంతం అని లేకపోతే అసలు శ్మశానం అని అదని ఇదని ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టిన ఈ సోకాల్ నాయకుల్ని ప్రజలు మ్యాండేటరీగా 11 సీట్లు మాత్రమే ఇచ్చి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టినా కూడా ఇంకా ఏదో చెయ్యాలి అనే ఎందుకు మేడం ఇంత కచ్చగట్టి? ఎందుకంటే అండి వీళ్ళకి సిగ్గుసారం ఏమీ లేవు. వైసీపీ వాళ్ళకి అన్నిటి తెగిడిచిపోయారు. ఈ 11 వచ్చాక ఇంకా అసలు ఈ లెక్కర్ స్కామ్ వచ్చాక ప్రెస్టేషన్ లో పడ్డారు అందరూ కూడా. బాగా ప్రెస్టేషన్ లోనే నిన్న మీటింగ్ అది అయితే బాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్టేషన్ లో ఉన్నట్టు కనపడుతుంది. మరి ఆ రకంగా తిట్టడం అందరూ ముఖ్యమంత్రిని కూడా అక్కడ తిడితే ఆయన ఏం చేయాలి, ఆయన ఏం గౌరవిస్తున్నాడా, ఆయన ఏం చెయ్యాలి? కాబట్టి ఇవాళ వీళ్ళు 11 సీట్లు అమరావతి ఇది 3 రాజధానులని మ్యాండేట్కి వెళ్తే వాళ్ళకి 11 ఇచ్చారు. ఒకే రాజధాని అమరావతి అన్న వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి మనం అందరం చూసాం. ఇవాళ ఇంకా మీరు మాకు ఇంకా జనం మా ఏపునే ఉండారు, ఈసీలు జరిగినాయి అట్ట జరిగినాయి ఎట్ట జరిగింది అని ఇవాళ ఎవరో అన్న మాటను మీరు వెనకేసుకొని వచ్చి ఇవాళ ఈసీ మోసం చేసింది మమ్మల్ని, మీకే 151 వచ్చిన రోజు మోసం చేయలేదా ఈసీలు? కాబట్టి ఇంక సిగ్గు లేకుండా ఇలాంటి మాటలన్నీ మాట్లాడతా టైం పాస్ చేస్తా. వీళ్ళకి తెలుసండి రేపో మాపో వీళ్ళందరూ జైలుకి వెళ్ళేవాళ్ళే. ప్రతి వాళ్ళు ఇవాళ ఉన్న నాయకులు అందరూ దోసుకున్నారు. గతంలో ఉన్న మంత్రులు కానీ మాజీలు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రితో సహా ఫ్రాడ్లు చేసి మీరు వాళ్ళు ఇన్ని దోసుకొని ఇంకా వచ్చి మాకు ఐలేవు ఈలేవని అమరావతి రైతులను ఏ రకంగా తిట్టారండి? పోలీసుల చేత బూతులు తిట్టించారు. ఇవాళ పోలీసు ఏదో అన్నాడని రుంచుకుంటున్నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి. నువ్వు అమరావతిలో పోలీసులను పెట్టి ఆడ పోలీసుల్ని మగ పోలీసులను పెట్టి మమ్మల్ని ఎన్ని తిట్టించావు నువ్వు? ఏమంటే పిచ్చి బూతులు తిట్టించావు, మేము చెప్పుకోలేకపోయాం మీడియా ముందు కూడా ఆ మాటలు. ఆ రకంగా బూతులు తిట్టించి మమ్మల్ని నెట్టి మా చీరల్లాగి మా ఎక్కడ బట్టి అక్కడ టచ్ చేసి నెట్టిన పాపం నీది, పాపం ఊరికే బోలా నీది. నువ్వు ఏ రకంగా పోయిన ఎలక్షన్లో ఏ రకంగా చేశాడు ఈయన అందరికీ తెలుసు. వాళ్ళ ఊర్లో చేతులు కూడా నరికేశారు ఎలక్షన్ నామినేషన్కి వచ్చే వాళ్ళకి బీజేపీ వాళ్ళని. ఆడవాళ్ళకైతే అసలు చేతులు పెట్టి లాగారు వాళ్ళు కాగితాలు దాచుకోవడానికి వస్తే నువ్వేం రకంగా చేశారో నువ్వు అందరికీ తెలుసు. ఇవాళ నువ్వు వచ్చి శ్రీరంగ నీతిలో ప్రెస్ మీట్ పెట్టగానే సరిపోదు. వీళ్ళకి ఏమాత్రం సిగ్గు శరం ఉండండి. వీళ్ళ నియోజకవర్గం తరపున మేము ఆ పనులు చేస్తాం ఈ పనులు చేస్తాం మళ్ళీ గెలిచి అని బయటకు వస్తారు. అంతేగాని మేము వాళ్ళని వస్తే వీళ్ళని అది చేస్తాం, వాళ్ళని వస్తే వీళ్ళని బట్టలు వడదేస్తాం, లేకపోతే ఆ అధికారులని ఏం చేస్తామో చూసు మేము ఎగిరెగిరి పడి వాళ్ళని ఎగరేస్తా అంటాము. ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాం, యాప్ గతం పాడి క్రియేట్ చేసుకోండి, జరిగేది ఏమి లేదు. లాస్ట్ ఎన్నికలు మీకైతే మేమైతే అదే అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డికి లాస్ట్ ఎన్నికలు ఇవి అయితే. ఎందుకంటే నువ్వు మద్యం పాలసీలో నీ పేరు ఎంత బాగుంది అందరికీ. బిగ్ బాస్ ఎవరు అంటే అదో ప్రశ్న ఓపెన్ సీక్రెట్ అందరూ తెలిసిపోతుంది ఎవరు అనేది. వాళ్ళు చెప్పకపోయిన సిట్టు వాళ్ళు ఇవాళ. కాబట్టి నువ్వు నీ కేసులు అట్టుండయ్యా, నువ్వు ప్రజాస్వామ్యాన్ని నువ్వెంత గౌరవం ఇచ్చావో ఇన్నాళ్ళు నువ్వు కోర్టుకి వెళ్ళకపోవటమే తెలుస్తుంది. హైదరాబాదు కోర్టుకి వెళ్ళకుండా నాంపల్లి కోర్టుకు నువ్వు ఇన్నాళ్ళు ప్రజాస్వామ్యాన్ని బాగా గౌరవించావు, రాజ్యాంగాన్ని బాగా గౌరవించావు. ఇప్పుడు మళ్ళీ నా రాజ్యాంగం ప్రజాస్వామ్యం అంతా కూని అయిపోతుందని వాళ్ళ కోర్టుకి వెళ్ళటం హాస్యాస్పదంగా ఉందండి. దెయ్యాలైతే ఏదాలు ఒలిచినట్టే ఉంది అవినాష్ రెడ్డి కానీ ఈయన కానీ. ఎంతమంది ఎంత విశ్వ ప్రచారాలు చేసినా ఈ అమరావతి దేవతల రాజధానిగా వెలుగొందిన అమరావతి ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి జరుగుద్ది అనుకోవచ్చు అంటారా? ఈ విష ప్రచారాలకి అండి ఇవాళ చంద్రబాబు గారు లాంటి గుడ్ విల్ ఉండబట్టే ఇంకా అమరావతికి మంచి మంచి కంపెనీలు కూడా వస్తున్నాయి. ఇవాళ చూసాం క్వాంటమ్ వ్యాలీ మన ఇండియాలోనే లేదు. అలాంటిది వాళ్ళ ఆంధ్రాలో అమరావతిలో పెడుతున్నారంటే మాకు చాలా సంతోషం అనిపించింది. అట్లాగే ఆయన అన్నట్టు అన్ని చోట్ల డెవలప్మెంట్ చేస్తున్నారు కదా బాబు గారు. రాయలసీమ ఏమి ఉత్తరాంధ్ర ఏమి మరి ఇక్కడ కూడా అట్లాగే అమరావతి మీరు వీళ్ళు ఎన్నన్నా అండి పడిలేసే కెరటం అమరావతి. మీరు 5 ఏళ్ళు ఎట్ట చేసినా కూడా మళ్ళీ అమరావతి అనేది చక్కగా మళ్ళీ నిలబడిద్ది. మంచి మంచి కంపెనీలు వాళ్ళ బిట్స్ పిల్లని ఏంటి మళ్ళీ వాళ్ళు కూడా శుభ్రం చేసుకుంటున్నారండి వచ్చి అదంతా రెడీ చేయటానికి క్యాంపస్. అలాగే వాళ్ళ మంచి కంపెనీలు కూడా IBM లాంటివి మరి ఆఖరికి ఇది కూడా మైక్రోసాఫ్ట్ కూడా వస్తుంది. పిల్లల చదువులు కానీ ఏ అయినా సరే ఉద్యోగాలు కానీ పనులు కానీ అమరావతి 5 ఏళ్లలో ₹1 అయితే దిద్దుకుంటుంది అనుకుంటున్నాం. వీళ్ళెన్ని వరదలు వచ్చినా వానలు వచ్చినా ఆటికై నీళ్లు పోయేటట్టు అన్ని ఇంజనీర్లతో అన్ని చేసే బాబు గారు రెడీ చేశాడండి. వీళ్ళు చేసిన పాపమే 5 ఏళ్ళు ఈ నీళ్లు నిలబడతాం కూడా. లేకపోతే అసలు ఈ మాత్రం నీళ్లు కూడా మాకు ఉండవు. శుభ్రంగా మాకైతే అసలు తెలియదు ఎంత నీళ్ళు వస్తాయి. ఎక్కువ నీళ్ళు వచ్చినా పోయేది ఉంది మాకు. ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ వదిలేస్తారు బయటికి. కాబట్టి అమరావతి ఎప్పుడు నిలబడితే నీళ్లు ఉండవు. ఇన్ని సెంటీమీటర్లు కడితే ఎక్కడైనా నీళ్లే కనపడుతున్నాయి. అది ఆ నీళ్ళు కాదు, అది ఎన్ని సెంటీమీటర్లు పడితే ఎంత మెరక ప్రాంతం వాళ్ళ కర్లపూడి అటు కొండ ప్రాంతాల్లో కూడా వాళ్ళకి వాన నీళ్లు బాగా వానలు వచ్చి నిలబడిపోతున్నాయి. అంతేగాని అవి చూపించి ఇక్కడ
అమరావతి నీళ్లు అని చెప్పేసి మీరు అమరావతి చూపియొద్దు. చూపించినా మీరే నష్టపోతారు. ఎందుకంటే అమరావతిని కాదన్నాడు ప్రతివాడు, ఇవాళ ఏమైపోయాడో అందరికీ తెలుసు. మీరు కూడా ఆ కోవలోకే వస్తారు. మళ్ళీ ఈసారి సింగిల్ డిజిట్ కూడా వీళ్ళకి రాదండి, కారు కోతలు కూసే వాళ్ళందరికీ. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది ఎన్నికలు. అది కాదు అసలు అంతా రాజకీయం అని చెప్పి అంటున్నారు వాళ్ళు అంటారు, వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు అంటారు, మామూలుగా జనంగా అంటున్నారు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికలని అని చెప్పేసి. అది నిజంగా గొడవలు జరిగి లేకపోతే అల్లర్లు జరిగేలా అయితే 70% పైగా ఓట్లు బ్యాంక్ వచ్చేదంటారా? ఓట్లు వచ్చేవి కాదు, ప్రజాస్వామ్యంగా జరిగిందని అక్కడ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అది సో నిజంగా ఇప్పుడు అంటే ఏదైనా కానీ జెడ్పీటీసీ కానీ ఏ ఎన్నికలైనా సరే మన ఓటు హక్కు మనం వినియోగించుకోవాలా లేదా? మన ఓటు హక్కు మనం ఉపయోగించాలి, రాజ్యాంగ హక్కు అది. అది అన్నమాట. అంతేగాని ఏకగ్రీవం అంటే మార్పు వచ్చింది అనుకోవచ్చు అంటారా ఈ దెబ్బతో? మార్పు వచ్చేసింది. అవును, ఒకసారి పరిపాలన చూశారు, జనానికి అర్థమైపోయింది. అభివృద్ధి చేయడు, దేశం అంతా సర్వనాశనం చేసేస్తున్నాడు. పోలవరం, రాజధాని అమరావతి, లిక్కర్ స్కామ్ ఒకటి, ఇవన్నీ ఉత్తలుడికి చేసేసాడు. ఇవన్నీ జనానికి అర్థమైపోయినాయి అని చెప్పేసి ప్రజాస్వామ్యం చంద్రబాబు అయితేనే రాష్ట్రాన్ని పరిపాలించగలుగుతాడు అనే ఉద్దేశంతో చంద్రబాబు కేశారు. ఈరోజు అవినాష్ రెడ్డి గారు నిన్న జరిగిన ఉదంతం చూస్తే ఆయన పోలీసుల నుంచి తప్పించుకోవడం, అక్కడ గందరగోళం చేయడం, లేదా అక్కడికి వెళ్ళి డబ్బులు క్లియర్ గా వీడియోలతో సహా కనబడుతున్నాయి, డబ్బులు వాళ్లే పంచడం, మళ్ళీ ఒక పక్క నుంచి అసలు చంద్రబాబు గానీ గవర్నమెంట్ గానీ అన్యాయం చేసిందని మాట్లాడడం ఎలా చూడాలి? అవన్నీ తప్పు. అవినాష్ రెడ్డి కూడా పోలీసులు కళ్ళు కప్పి వరకు అక్కడ షో చేసి మళ్ళీ అక్కడ ధర్నా చేసి మళ్ళీ వచ్చాడు. వచ్చినా కూడా ఆయన ఏమి జరగలేదు. ఆయన ఒకసారి సిబిఐ అరెస్ట్ చేయలేకపోయింది, ఇవాళ పోలీసులు కస్టడీ చేశారు ఆయన్ని. అది మొత్తం మీద అయితే ఎలా ఉందంటారు? పరిపాలన ఎలా ఉంది, ఏంటి పరిస్థితి? పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.